టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం గ్రహస్థితిగతులు గోచారరీత్యా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ కేతువులు, రాహువు కుంభరాశి, ఈ యొక్క మీనములో శని. ఇది గ్రహస్థితి. కాబట్టి దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం అధికంగా జరుగుతుంది. కాబట్టి ఆఖరి దశలో ఉన్నారు ఏలినాటి శని. కాబట్టి ఏలినాటి శని వల్ల ఆదాయ వ్యయాలు అనేటటువంటివి వాటిపైన ప్రభావం చాలా చూపుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా టీఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా వ్యాపారాలు కొంచెం జాగ్రత్తగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం అనేటటువంటిది, దానివల్ల భార్య ఆరోగ్యం పైన దీని ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మరి వీళ్ళంతా కూడా ఏం ఆలోచిస్తారండి, మా ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటుందేమో అనేటటువంటి ధోరణిలో వెళ్తారు. మరి షుగర్ కౌంట్, డయాబెటీస్ కౌంట్ పెరగడము, షుగర్ రావడము, అనేక రకమైనటువంటి టెన్షన్స్ పెట్టుకోవడం, వీటి ద్వారా కాస్త శారీరక శ్రమ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మీరు ఏం చేయాలండి, చక్కగా మీరు కొన్ని పరిహారాలు ఈ రాశివారు చేసుకోవాలి. విశ్రాంతి అనేటటువంటిది వీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు మంచిగా జాగ్రత్తగా చేసుకోండి. దానికి పరిహారాలు ఏం చేయాలండి అంటే, ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.